నమస్కారం వివర్స్. 13వ అధ్యాయము 15వ రోజు పారాయణ. పెద్ది ఏడుకొండలు ఆఫీసులో తగవులాడినప్పటి నుండి మానేసి కంగ దెబ్బతిన్నాడు మానసికంగా. నమస్కారం వివర్స్. 13వ వెంకయ్య స్వామి జీవిత చరిత్ర 13వ అధ్యాయము 15వ రోజు పారాయణ. పెద్ది ఏడుకొండలు ఆఫీసులో తగవులాడినప్పటి నుండి మానసికంగా దెబ్బతిన్నాడు. ఏది చూసినా విపరీతంగా భయపడేవాడు. వైద్యులు నరాల జబ్బని చెప్పి చికిత్స చేయించినా తగ్గలేదు. చివరకు స్వామి సమాధికి ప్రదక్షిణలు చేస్తూ 3 రోజులు ప్రార్థించాడు. చివరి రోజు రాత్రి స్వామి కలలో కనిపించి అతడి మెదడును గట్టిగా నొక్కారు. అతడి తలకు కరెంటు పెట్టినట్లయి పెద్ద మెరుపులా కనిపించింది. 4వ రోజు కలలో పూజారి నాగయ్య తన వేలు నుండి కారుతున్న రక్తము చూసి, ఎవరి రక్తమైనా ఇలా ఉంటుంది గదా, భయమెందుకు అన్నాడు. తెల్లారేసరికి భయం అనేది లేకుండా పోయింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. మే 1984లో అక్కిం వెంకటరామిరెడ్డి స్వామి సమాధిని దర్శించి తిరిగి ఇంటికి బయలుదేరాడు. స్వామి ప్రసాదంగా భోజనము చేసి బయలుదేరమని ఆశ్రమవాసులు ఎంత చెప్పినా తినకుండా కాలినడకన బయలుదేరాడు. బస్సు ఛార్జీలకు డబ్బులిస్తామన్నా తీసుకోలేదు. అదేమి చిత్రమో గాని అతడు చిరుతోలు చెరువులో ద్రోవ తప్పి తిరిగిన చోటే ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుగుతున్నాడు. కాళ్లకు చెప్పులు లేవు. విపరీతమైన దాహం. ఇంకా శక్తి లేక బొంత జెముడు నీడన ఆశ్రమములో అన్నము తినకుండా బయలుదేరినందుకు నన్నిలా చంపేస్తున్నావా అని స్వామిని ప్రార్థించాడు. వెంటనే మేకలను కాచుకునే 12 సంవత్సరాల పిల్లవాడు అతడిని పలకరించాడు. అతడు దాహం అడిగితే ఆ చెట్ల అవతలున్న చెరువు నీరు చూపించాడు. అవి త్రాగి అతడు ఇల్లు చేరిన నాటి రాత్రి స్వప్నంలో స్వామి కనిపించి, చద్దన్నము తిని బస్సులో పొమ్మంటే వితండంగా పోయే వాళ్లకు ఇంతే కదా జరిగేది అన్నారు. అందుకే సాయిబాబా అన్నం తినమని ఆహ్వానమొస్తే అది దైవానుగ్రహంగా భావించి తినాలని చెప్పారు. ఇందుకే ఈ లీలకు అర్థం తెలియాలంటే ఒక అడవిలో సాయిబాబా తన గురువును కలుసుకున్న వృత్తాంతం చదవాలి. దైవానుగ్రహం వల్ల లభించిన సద్గురువిచ్చే అనుగ్రహమే ఆ భోజనం. అది పోగొట్టుకుంటే మండు వేసవి వంటి సంసార తాపం అనుభవించక తప్పదు. బట్టిరెడ్డి శ్రీనివాసారెడ్డికి వివాహమై 4 సంవత్సరాలైనా సంతానము కలుగలేదు. అతని భార్య 1986లో స్వామి సమాధిని దర్శించింది. రాత్రి ఒక కలలో స్వామి ఆమెకు కనిపించి సంతానం ప్రసాదించామని చెప్పి ఒక దారం ఇచ్చారు. తెల్లవారి ఆమె లేచేసరికి ఆ దారం నిజంగానే ఆమె తాళిబొట్టుకు చుట్టుకుని ఉన్నది. పొర్లపల్లి వెంకటేశ్వర్లు బొమ్మవరంకు 1984లో
ఒకరోజు గుండె దడ వచ్చింది, ప్రమాదించింది. 2 రోజుల్లో 2000 రూపాయలు మందులకు ఖర్చయినాయి. అయినా చివరకు అతడు చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. అతనిని కారులో ఇంటికి తీసుకువచ్చారు. అందరూ ఏడ్చి ఏడ్చి నిద్రపోయారు. అతని తల్లిదండ్రులకు స్వామి కలలో కనబడి, నా భక్తుణ్ణి నేను రక్షించుకుంటాను అన్నారు. తెల్లవారగానే అతడు కళ్ళు తెరిచాడు. క్రమేణా 2 నెలల్లో అతని ఆరోగ్యం బాగయింది. ఆ సంవత్సరమే అతడు స్వామి ఆరాధనకు వెళ్ళి సమాధిని దర్శించాడు. స్వామి సశరీరులుగా ఉన్నప్పుడు తనను తమ సేవలో ఉంచుకోలేదని బాధపడ్డాడు. ఆనాటి రాత్రి అతనికి స్వామి అగ్నిగుండంలో కూర్చుని దర్శనమిచ్చారు. దాని రూపములో తామెప్పుడు ఉంటామని వారి భావము కాబోలు. ముదిగేడుకు చెందిన యానాదిరెడ్డి జూను 1985లో జబ్బున పడ్డాడు. అతడికి ఆహారం విషయంలో అతడికి ఆహారము విషములాగా తోచేది. ఎన్ని మందులు తిన్నా తగ్గలేదు. 2 నెలల్లో అతడు ఎముకల గూడయ్యాడు. ఆ అస్థిపంజరములో అతనికి ఎక్కువగా విరేచనాలు అవుతున్నాయి. డాక్టర్లకు జబ్బే అంతుపట్టలేదు. అందరూ ఆశలు వదులుకున్నారు. ఆగస్టు 22న అక్కం వెంకటరామిరెడ్డి స్వామి సమాధి దర్శనముతో అతని ఆరోగ్యం చక్కబడగలదని చెప్పాడు. యానాదిరెడ్డి సరేనన్నాడు. ఆ క్షణము నుండి అతనిలో పెద్ద మార్పు కలిగింది. తనకై తానే ఇంట్లోకి వెళ్ళి అన్నం పెట్టమని, బాగా ఆకలిగా ఉందని అడిగాడు. అది చావు బలమేనని తలచి అందరూ దుఃఖించారు. కానీ అతడు చన్నీటి స్నానము చేసి మామూలుగా అన్నము తిని గుడ్డలు వేసుకున్నాడు. తర్వాత మైళ్ళు నడిచి వెళ్ళి బస్సులో గొలగమూడి చేరి అన్నీ వేసుకొని భోజనం చేశాడు. అది మొదలు ఆరోగ్యవంతుడై ఇక మందులే వాడలేదు. యమాల వనమ్మ విడుపల్లి గారి పాపకు 3వ వేలు కింద ఎడమ చెవి కింద వాపు నొప్పి వచ్చింది. అది ఎన్ని మందులకు తగ్గక క్రమంగా ఎడమ పిక్క మీద గడ్డగా తేలింది. అది పగిలి చీముతో పాటు ఎముక పలుకులు కూడా వచ్చేవి. దాని దుర్వాసన భరించలేనిదిగా ఉండేది. పెద్ద ఆస్పత్రిలో కాలు తీసివేస్తే గాని పాప బతకదని చెప్పారు. ఇంతలో ఒకరి సలహాపై పాపను స్వామి సమాధి వద్దకు తీసుకువెళ్ళి మొక్కుకున్నారు. స్వామి అఖండ దీపములోని నూనెలో విభూతి కలిపి పూయసాగాడు. 1 వారంలో 3 గాయాలు మానాయి. ఒక ఎముక ముక్క మాత్రం కొంచెం బయటకు కనిపిస్తున్నది. ఒకరోజు రాత్రి వారి పాప కాలు విరిగి కింద పడినట్లు ఒక ముసలాయన వచ్చి సూది దారంతో ఆ కాలు అతికించినట్లు కల వచ్చింది. తర్వాత ఆ ఎముక ముక్క బయటకు వచ్చేసింది. కేవలం స్వామి విభూతి నూనెతో పాప కాలు బాగైపోయింది. ఇప్పుడు ఏ లోపము లేక చక్కగా నడుస్తుంది. కోటేశ్వరమ్మ చిన్న చేకూరు గారి తల్లికి
1986లో కడుపులోకి ఏ ఆహారం పోయినా రక్త విరేచనమై విపరీతమైన బాధ కలిగేది. నెల్లూరు అమెరికన్ ఆసుపత్రిలో పరీక్ష చేసి ఆమె కడుపులో పెద్ద క్యాన్సర్ గడ్డ పెరిగిందని, త్వరలో అది పగిలి మరణిస్తుందని చెప్పి ఇంటికి పంపారు. వారి ఇంటి యజమానురాలు స్వామిని నమ్ముకుంటే ఆ జబ్బు తగ్గుతుందని చెప్పింది. కానీ డబ్బుకు లోపించి ఆమెకు చికిత్స చేయించలేదన్న మాట రాకుండా ఆమెను మద్రాసులోని క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడకు బయలుదేరే ముందు స్వామిని, అమ్మకు క్యాన్సర్ లేదని డాక్టర్లు చెబితే మేము పూజిస్తాము అని ప్రార్థించారు. రైల్లో సగం దూరం వెళ్ళేసరికి అంతవరకు ఏమీ తినలేని ఆమె అన్నం పెట్టమని అడిగి భోజనం చేసింది. అది మొదలు అన్నీ తినసాగింది. మద్రాస్ స్టేషన్లో దిగగానే తనకు జబ్బు లేదని ఇంటికి పోదామని చెప్పింది. క్యాన్సర్ ఆసుపత్రిలో అన్ని పరీక్షలు చేసి ఆ వయస్సులో కూడా ఆమెకన్నీ చాలా బాగున్నాయని చెప్పారు. భాగవతుల రఘురామయ్య భార్యకు గుండె నొప్పి. భాగవతుల రఘురామయ్య భార్యకు గుండె నొప్పి. రక్తం పోయి వంటికి నీరు వచ్చి ఎంతో బాధపడుతుంటే మద్రాసుకు తీసుకుపోయారు. ఒకనాటి రాత్రి కలలో స్వామి తెల్ల కాగితంపై వేలితో నిప్రోసెల్ అని రాసి చూపారు. వారి కుటుంబ వైద్యుని చేత చీటీ రాయించుకొని ఆ మందు తెచ్చేసరికి ఆమెకు జబ్బు పూర్తిగా తగ్గిపోయింది. తర్వాత ఆమెకు స్వామి కలలో 5 బత్తాయిలు ప్రసాదించారు. తరువాత బత్తాయి రసంతోనే ఆమెకు బలము చేకూరింది. మరొకప్పుడు స్వామి ఆమెకు LME అని రాసి చూపారు. వారి అబ్బాయిని అది చదివించమన్నారని వారు తలచారు. కొన్నాళ్లకు అతనికి సీటు వచ్చింది. కానీ ఆర్థిక ఇబ్బంది వలన టైముకు ఫీజు కట్టలేకపోయారు. చిత్రంగా అధికారులు ఆ టైము పొడిగించారు. పిల్లవాని తాతగారు ఖర్చు అంతా భరించి అబ్బాయిని చదివిస్తున్నారు. పెసల సుబ్బరామయ్య మిత్రులొకరు స్వామిని సేవించేవారు. కానీ వారి అబ్బాయికి ఆయనపై భక్తి లేదు. అతడు పెద్దవాడై డబ్బు బాగా సంపాదించి త్రాగుడు మొదలైన వాటికి లోనయ్యాడు. మానుకోవాలని ప్రయత్నించినా అతని వల్ల కాలేదు. ఆగస్టు 1985లో నెల్లూరులో భోజనం చేశాక రాత్రి 9 గంటలకు గొలగమూడు వెళ్ళి స్వామి ప్రసాదం తీసుకోవాలని అనుకున్నాడు. కానీ గొలగమూడి చేరాక అంత జనములో భోజనశాలకు పోలేక నిద్రపోయాడు. కలలో స్వామి అతడి దగ్గర కూర్చుని అతని తొడ మీద చరిచారు. అతడు నిద్రలోనే తాగుతూ రాత్రి 2 గంటలకు భోజనశాలకు వెళ్ళాడు. అక్కడ అన్నలు వడ్డించటం చాలించి పాత్రలు సర్దుతున్నారు. మిగిలిన వంటకాలు తీసుకుపోతూ వారు అతడి చేతిలో కొంచెం పెట్టారు. అది తినిన తర్వాత క్రమంగా అతడు త్రాగుడు మొదలగునవి మానుకున్నాడు. నల్లపురెడ్డి నారాయణరెడ్డి ఒకరోజు మనము స్వామి భక్తులమై ఉండి ప్రతిక్షణం సాయినాథుని స్మరిస్తున్నామే అని అనుకున్నాడు.
ఆనాటి రాత్రి స్వామి స్పష్టంగా శరీరంతో ఉన్నప్పటి గొంతుతో ఆయన నామం స్మరించినా నన్ను స్మరించినట్లేనయ్యా అని స్పష్టంగా పలికారు. ఈ లీల ద్వారా సాయినాథునికి తమకు భేదము లేదని వెంకయ్యస్వామి దృఢపరిచినట్లే కదా. కొర్రకూటి హరినాథనాయుడు గొలగమూడికి నోటి వెంట రక్తం పడేది. ఇంగ్లీష్ మందులకు తగ్గినట్లు ఉండి తర్వాత మరలా ప్రారంభమయ్యింది. ఒకనాడు ఏ మందు లేకుండా ఆ వ్యాధి తగ్గిపోతే స్వామి సమాధికి టెంకాయ కొడతానని మొక్కుకున్నాడు. ఇక ఎప్పుడూ అతనికి ఆ బాధ కనిపించలేదు. చెరుకూరి కృష్ణయ్య 1883లో గుండె నొప్పి వచ్చి ఆస్పత్రిలో ఉన్నాడు. ఇంతలో ఆస్పత్రి ఉద్యోగులు సమ్మె చేయటం వల్ల అతడింటికి వచ్చాడు. ఒకనాటి రాత్రి స్వామి సమాధిని దర్శించాలని అనిపించింది. రాత్రి 10 గంటలకు ఒంటరిగా కాలినడకన బయలుదేరి గొలగమూడి చేరారు. స్వామి సమాధి దగ్గరకు రాగానే అతడు గుండె నొప్పితో పడిపోయాడు. నోటి నుండి చొంగ కూడా పడుతోంది. అప్పుడతడికి ఎవరో వీపును గట్టిగా తట్టి పోతుందిలే అన్నట్లనిపించింది. తెల్లవారేసరికి గుండె నొప్పి తగ్గిపోయింది. ఉప్పల శేషమ్మకు 1981 నుండి కాళ్ళు వాచి నొప్పి పుట్టి నిద్ర కూడా పట్టేది కాదు. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఆమె 1983లో స్వామి సమాధిని దర్శించగానే బాధ కొంత తగ్గింది. క్రమంగా 3 వారాలకు పూర్తిగా తగ్గిపోయింది. అప్పటి నుండి వారానికి ఒకసారి దర్శనము చేసుకునేది. ఒకసారి ఇంటి పని వలన గొలగమూడి వెళ్ళలేక ఇంట్లోనే స్వామి పటాన్ని పూజించనారంభించింది. నొప్పులు మళ్ళీ మొదలయ్యేసరికి ఇక్కడైనా తమరినే స్మరిస్తున్నాను కదా